12,98,788 రూపాయలు ఈరోజు మనం ఏ మండలం ఏ గ్రామం ఉంటారో ఆ నాయకుల ద్వారా మీ అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 94 మందికి మనం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు మన కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చాం. దాదాపు 1,62,145 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం. కానీ తీసుకున్నారా కానీ ఓటు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారో అర్థం కాని పరిస్థితి. ఇదే కాదు, గతంలో ఎవరన్నా మనిషి చనిపోతే పొదుపు ద్వారా మనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఆ డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చాం. కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటేయలేకపోయారో అర్థం కానిటువంటి పరిస్థితి. గతంలో మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. అలాగే లింక్ రోడ్లు వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. లోన్లు ఇచ్చాం, లోన్ ఇచ్చినవాడు అడ్రస్ 17 లోన్ తీసుకున్నాడు. ఇప్పించిన నాయకులు అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. పనిచేసే వాళ్ళని మీరు వృధాగా వదులుకున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలను కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పనిచేసేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్రం అప్పుడు పోలైపోయింది. మాట్లాడితే బెదిరింపులు కేసులు తప్ప ఇంకో పరిస్థితి లేదు. మీ గ్రామాల్లో ఒక తట్టడు మట్టైనా గత 5 సంవత్సరాల్లో జరిగిందని అడుగుతున్నాను. ఎక్కడ జరగకూడదు. అట్లాగే ఈ ఎమ్మెల్యే లాగా ఎవరు కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుండ్రు. మా నాయకుల్లాగా మీకు ఎవరు అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఒక్కరైనా పత్తా కనిపిస్తున్నారా మీకు? మేము ఉన్నాం. ఓడిపోయినా ఇదే ఆఫీసులో ఇక్కడ నుంచే వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తా మేము అందరూ ఉన్నాం. మేడం నేను చెప్పేది ఒకటే, మీకు ఎవరైతే కష్టకాలంలో ఆదుకుంటారో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుని మీకు పుణ్యం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 50 నుంచి లక్ష రూపాయలు 10 లక్షలు 15 లక్షలు తీసుకొని ఎలక్షన్లు మాత్రం వేయకుండా పోతే మాత్రం అది పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదు. ఎవరు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత 5 సంవత్సరాలు ఒకరికి వచ్చిందా చెప్పండి, మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. ఒక్కరికి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మేము గెలిచినప్పటి నుంచి పేదవాళ్ళ కోసం ఇదే పనిగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం. అలాగే ఎల్ఓసి ఎవరికైనా ఆరోగ్యం సరిలేకపోతే అది 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా హాస్పిటల్లోకి ఎస్టిమేషన్ తీసుకొస్తే మేము 3 రోజుల లోపల ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎల్ఓసిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో ఇక్కడ వస్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, వెళ్ళిపోవడం కాదు. సునీల్ కుమార్ ఇప్పించినా, రమేష్ ఇప్పించినా, మన పులివిషణ ఇప్పించినా, చంద్రరామ ఇప్పించినా, ఇజ్రాయల్ ఇప్పించినా అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఆ రోజు మనకి ఇప్పించింది ఇజ్రాయల్ కాబట్టి ఇజ్రాయల్ మాట ఏందామంటే కుదిరే కట్టలేదు. ఇచ్చింది మీకు చంద్రబాబు. ఇజ్రాయల్ ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బులు రావు. కాబట్టి రేపు ఓట్లు వేసినప్పుడు మా ఇక్కడ ఇచ్చే వాళ్ళ ప్రకారం మీరు ఓటు వేయద్దు. చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయమంటే వీళ్ళందరూ వాళ్ళు ఓటు వేయండి. అందుకని లిస్ట్ ప్రకారం వీళ్ళు వేరే వెళ్ళిపోయి వాళ్ళ ఓటు ఏంటంటే వేస్తే మీకు పాపం. అయితే గుర్తుపెట్టుకోవచ్చు, ఇది మా డబ్బులు కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఆయన ఇస్తున్నాడు. రేపు మీకు ఇల్లు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, ఇంకెవరు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇళ్లలో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం చెప్పాడు బాబు గారు. అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అలాగే ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళకి అందరూ కూడా ఫ్రీ బస్, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. ఆగస్టు 15 ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మీకు ఇచ్చారు. అలాగే పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచాం. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే అసలు పెన్షన్ ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే 2,000 చేసినట్టు 1,000 రూపాయలు 2,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పనిచేసిన వాళ్ళని, పేదవాడికి సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోతుంది అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నేనేదో సునీల్ కుమార్ వచ్చాడు, మేము పోయాము, డబ్బులు చొప్పులు వచ్చాయి కాబట్టి వచ్చి ఎక్కువ తీసుకున్నాం కాదు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు పెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యం బాగాలేకపోతే మీ కుటుంబంలో పరిస్థితి బాగాలేదు కాబట్టే ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు. పరిస్థితి బాగున్నోడికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎట్టైనా డబ్బులు వస్తాయి, కానీ మనలాంటి రోజులకి డబ్బులు రావాలంటే చాలా కష్టం. కాబట్టి అది చంద్రబాబు నాయుడు ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. నాయకులు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరేదో గెలిచిపోయినామని చెప్పి పేదవాళ్ళని పట్టించుకోకుండా పోతే మాత్రం రేపు మీకు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీరెవరు పైకి రాలేరు, గెలవరు. దాంట్లో మొహమాటం లేదు. మీరు మనం చేసిన పనులు చెప్పి మనం నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. అంతేగాని గెలిచిన తర్వాత మీ సొంత పనులు చేసుకునేదానికి కాదు పార్టీ. అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఓటు వేసిన పేదవాళ్ళని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రేపు మీరు చెక్ ఇచ్చేసి ఓటు వేసేసి రేపు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. ఇప్పించిన వాళ్ళు మీదే చెప్పకపోతే ఇంకోళ్ళు గుర్తుండదు. కాబట్టి వేదిక మీద నాయకులందరికీ ఈ పక్కన నాయకులు తెలియజేస్తున్నా, మీరు ప్రజలతో బాగుండండి. ప్రజల కానీ నగ్లేడి చేస్తే మీరు చూశారు కదా, 155 సీట్లు వచ్చినాయన్నా ఏమైపోయాడా? ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఈరోజు మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు, లోకేష్ బాబు గారి యువల పాదయాత్ర వల్ల మనం గెలిచాం. మనం ఏదో గెలిచాం, ఇది మన వర్త కాదు, గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, లీడర్స్. నేను మళ్ళీ చెప్పి లీడర్స్ అందరూ కూడా ఏదో మొహమాటం లేదు. మీరు మనం చేసిన పనులు చెప్పి మనం నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. అంతేగాని గెలిచిన తర్వాత మీ సొంత పనులు చేసుకునేదానికి కాదు పార్టీ. అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఓటు వేసిన పేదవాళ్ళని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రేపు మీరు చెక్ ఇచ్చేసి ఓటు వేసేసి రేపు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. ఇప్పించిన వాళ్ళు మీదే చెప్పకపోతే ఇంకోళ్ళు గుర్తుండదు. కాబట్టి వేదిక మీద నాయకులందరికీ ఈ పక్కన నాయకులు తెలియజేస్తున్నా, మీరు ప్రజలతో బాగుండండి. ప్రజల కానీ నగ్లేడి చేస్తే మీరు చూశారు కదా, 155 సీట్లు వచ్చినాయన్నా ఏమైపోయాడా? ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఈరోజు మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు, లోకేష్ బాబు గారి యువల పాదయాత్ర వల్ల మనం గెలిచాం. మనం ఏదో గెలిచాం, ఇది మన వర్త కాదు, గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, లీడర్స్. నేను మళ్ళీ చెప్పి లీడర్స్ అందరూ కూడా ఏదో మీ మొఖాలు చూసాం, నా మొఖాలు చూసి ఓటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, మోడీ గారి నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో మనకు ఓట్లు వేశారు. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మా వల్ల ఒరిగిపోయింది, మా వల్ల ఎంత పొడుగు అయిందంటే కుదిరే కథ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గెలిపించినటువంటి పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి పనిచేయండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే పార్టీ కష్టకాలంలో 5 సంవత్సరాలు మనతో ఎవరు వెన్నంటి ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఏ లోన్ ఇచ్చినా మనకు కాదు లోను, పార్టీకి నిలబడిన పేదవాడికి లోను. అంతేకాని నేను ఊళ్ళో ఉన్నాను నాకు లోన్ అంటే అది నేనేం లేదు. నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, మీకు పేదవాళ్ళు చూపించండి, పార్టీ కార్యకర్తలు చూపించండి, బూత్ కమిటీ కన్వీనర్లు చూపించండి, కేఎస్ఎస్ను చూపించండి, వాళ్ళకి ఇస్తారు. అంతేకాని మీరు సొంతంగా తీసుకుని ఇచ్చే సమస్య మళ్ళీ చెప్తున్నా. మీరు సొంతంగా మా బంధువు, మా అన్న, మా తమ్ముడు ఇవ్వని నేను ఈను, దాన్ని మొహవడం కూడా లేదు. కాబట్టి నిజమైన వాడికి ఇస్తేనే రేపు మనకు ఓట్లు పడతాయి. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో అన్ని మారిపోయినా కొన్ని అయితే కొత్త కమిటీలు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దానికి అందరితో మాట్లాడే ఆ కమిటీలు కూడా చేస్తాం. అలాగే ఇంకా కూడా కమిటీస్ చాలా వరకు వేసాం, కానీ కొన్ని ఇంకా పూర్తి కాల. ఆ మండలాలు టౌన్ అయితే బాగా వీక్గా ఉంది. టౌన్లో దయచేసి అధ్యక్షుల వారు, మాజీ అధ్యక్షుల వారు దగ్గరుండి వార్డు కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. రోడ్ల మండలం ఓవర్ అయిపోయినట్టే ఉంది. అట్లాగే చిలకూరు బ్యాలెన్స్ ఉంది, చిట్టమూరు ఓవర్, కోట అయిపోయింది, నాకు తెలిసి చిట్టమూరు అయిపోయింది, వాకాడు బ్యాలెన్స్ ఉంది, చిలకూరు మండలం బ్యాలెన్స్ ఉంది. కాబట్టి దయచేసి త్వరగా మీరు వేస్తే మీరు వంటి మండల కమిటీ కూడా వేస్తాం. అవి వేసినంతవరకు మండల కమిటీ లేవు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇదంతా కమిటీలు వేస్తేనే మండల కమిటీలు, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే కేఎస్ఎస్ని మంచి వాళ్ళని పెట్టుకోమని చెప్పి తెలియజేస్తాం. నిన్న కూడా చెప్పాను, రేపు పెన్షన్ కావాలంటే
సెలక్షన్ కేఎస్ఎస్ అవుతుంది, వేరే వాళ్ళది కాదు, గుర్తుపెట్టుకోండి. రేపు పట్టాలు పంచాలంటే దానికి సంబంధించినటువంటి బూత్ కమిటీ కన్వీనర్ది, వేరే వాళ్ళది కాదు. కాబట్టి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో పూర్తి స్వేచ్ఛ అధికారాలు మా నాయకుడు నారా చంద్రబాబు ఇస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళతో పనిచేస్తారు కాబట్టి, 60 మందికి ఇద్దరు కాబట్టి కేఎస్ఎస్ వాళ్ళకి పూర్తిగా తెలుసుండాలి ఆ 60 మంది గురించి. కాబట్టి రేపుగా మనం సైట్ ఇస్తాం, కానీ సెలక్షన్ మాత్రం కేఎస్ఎస్ అవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోమని చెప్పి నాయకులకి తెలియజేస్తూ, మీరు అడగద్దు ఆయనకి ఇచ్చారైందా ఆయనకి ఇచ్చారైందా అంటే కేఎస్ఎస్ పెట్టినా ఆలోచించారు. మీరు పెట్టేసిన తర్వాత ఆయనకి ఇచ్చారు ఈయనకి ఇచ్చారు కుదరదు. కేఎస్ఎస్ చెప్పిందే ఎమ్మెల్యే అంటాడు, దాని రుణమాని కొట్టేది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీ స్ట్రక్చర్ని ఇప్పుడు నుంచి మనం సిస్టమేటిక్గా పెట్టుకుంటే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో సునాయాసంగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం లేకపోతే మనం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే రేపు ఒక 1 yearలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఖచ్చితంగా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ వరకు మనం గెలవాలి. అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా గెలవాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి మేము ఎప్పుడు గెలుస్తాం? చేసిన పని చెప్పుకుంటే గెలుస్తాం, ప్రజలతో బాగుంటే గెలుస్తాం. అట్లేకుండా మీ సొంత వాళ్ళ కోసం మీ సొంత పనులు చేసుకుంటే గెలవం. దాంట్లో రెండో మాట కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, కానీ మీరు జనాభాతో ప్రజలతో లేకపోతే మిమ్మల్ని చూసి ఓటేరు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉన్నా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ వేరు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ గారి బొమ్మ చెల్లుబాటు అవుతుంది. మీ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీ బొమ్మ సగం చెల్లుబాటు అవుతుంది. మీరు కన్నా పని చేయకపోతే మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు, ఓడిపోతాం. అంత పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నాయకులందరూ కూడా దాదాపు 900 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేపడుతున్నాం. మనం మన ఆధ్వర్యంలో జరుగుతుంది. 5వ క్లాస్ చదివిన నుంచి డిగ్రీ, అలాగే ఎంబీఏ, బీటెక్ ఎవరు చదివినా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలకి అటెండ్ కావని చెప్పి మనం తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. ఉపయోగించుకోండి. ఉపయోగించుకోకుండా ఎలకాలం మళ్ళీ నాయకులు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం, మా ఓడికి ఉద్యోగం అంటే కుదిరే కాదు. అవకాశం ఇచ్చారు, చాలా డబ్బులు తెదువుతున్నాయి ఆ కార్యక్రమానికి, అయినా పెడతా ఉన్నా. ఎందువల్లంటే మనకి చేసిన యువత, ఎలక్షన్స్లో మనకి చేసిన యువత, పేద నిరుద్యోగ యువతకి ఉపయోగపడే ఉద్దేశంతో నేను పెడుతున్నా. గతంలో ఒక జాబ్ మేళా కూడా 5 సంవత్సరాలు జరపడా. నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను జాబ్ మేళా పెట్టా. నేను మళ్ళీ ఇప్పుడు 3వ జాబ్ మేళా, 3వ అది ఎక్కువ ఉద్యోగాలు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి టైం అయితే వచ్చి ఎమ్మెల్యే గారు చేయమని నేను చేయలేదు. కాబట్టి పంపించండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని చెప్పండి. అక్కడ ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేస్తారని నేను తెలియజేస్తున్నాను.